మనోజ్ గారు, మాకు మీ రాజకీయ ప్రస్థానం గురించి చెప్తారా? అందరికీ నమస్కారం అండి. భారత్ మాతా కీ జై, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. ముందుగా నాతోనున్న నా సోదరులు, భారతీయ జనతా పార్టీ 141 గౌతమ్ నగర్ డివిజన్ కార్యకర్తలు నాతోనున్నారు. నా పేరు మనోజ్ ప్రభాకర్ పైనోలి. నేను మల్లికార్జున్ నగర్, మా మల్లికార్జున స్వామి టెంపుల్ వెనక సైడ్ ఉంటాను. నేను పార్టీలో 6 years బ్యాక్ వచ్చాను. నేను యాక్చువల్గా స్పోర్ట్స్ పర్సన్, ఎస్పెషల్లీ క్రికెటర్. నేను నేషనల్స్ ఆడాను, రంజీ ట్రోఫీ ప్రాబుల్స్లో ఉన్నాను. అండ్ చాలా ఏళ్ళు క్యాప్టెన్షిప్ అవన్నీ చేశాను. కాబట్టి నా రాజకీయ భవిష్యత్తు లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో, అంటే 2014 ఎమ్మెల్సీ ఎలక్షన్లో శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ఫైట్ చేసేటప్పుడు మా పార్టీ లీడర్తో పరిచయం అయ్యి నన్ను పార్టీలో తీసుకొచ్చారు. దాని తర్వాత నేను లైఫ్ మెంబర్ అయ్యాను పార్టీకి. దాని తర్వాత నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎలా అయితే పనిచేశానో, అప్పుడు మన శ్రీనివాస్ ముదిరాజ్ గారు, ఈయన ప్రెసిడెంట్ ఉన్నారు. ఈయన నా వర్క్ చూశారు. వర్క్ చూశాక ఒక 1 year తర్వాత, 1.5 year తర్వాత ఎలక్షన్ వచ్చింది 2016లో, డివిజన్ ఎలక్షన్లో. సో అప్పుడు నాకు పోస్ట్ ఏం లేదు, నేను ఓన్లీ కార్యకర్త లాగా పనిచేశాను. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మంచి రిపోర్ట్ వెళ్ళింది. అయితే ఎలక్షన్లో అప్పుడు నాతో సీనియర్ లీడర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా యునైటెడ్గా నన్ను, లేదు మనోజ్ నువ్వే ఉండాలి, నాకు ఇంట్రెస్ట్ లేకుండే యాక్చువల్గా పాలిటిక్స్లో. నేను ఎప్పుడు అనుకోలేదు కూడా లైఫ్లో పాలిటిక్స్కి వస్తానని. నాకు ముందు నుంచి ఆర్మీలో వెళ్ళాలి, దేశ సేవ చేయాలి అని. ఎందుకంటే ఐ బిలాంగ్ ఫ్రమ్ దేహ్రాదూన్, ఉత్తరాఖండ్ యాక్చువల్గా. బోర్న్ అండ్ బ్రాట్ హియర్. మై ఫాదర్ వాజ్ హియర్ ఇన్ BSNL యాజ్ ఎ వాచ్మ్యాన్. అండ్ నా స్టడీస్ అంతా మొత్తం కూడా ఇక్కడే మొత్తం. సో అక్కడ నుంచి రావడం వల్ల ఇప్పుడు మీరు చూస్తే కూడా నరేంద్ర మోదీ చుట్టూరు అంతా కూడా మేము ఉత్తరాఖండ్ వాళ్ళ ఎక్కువ ఉంటాం. మీరు NS దోబాల్ తీసుకోండి, బిపిన్ రావత్ తీసుకోండి, యోగి ఆదిత్యనాథ్ తీసుకోండి, IAS IPS ఆఫీసర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ దే ఆర్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ ఓన్లీ. సో అంటే మేము అది ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, వీ డెడికేటెడ్లీ వర్క్ హార్డ్ బికాజ్ ఉత్తరాఖండ్ ఈజ్ ఎ దేవ్ భూమి. వీ బిలీవ్ మోర్ ఇన్ గాడ్. దేవుడి మీద ఎక్కువ నమ్మకం. అండ్ సత్యం కోసం ఫైట్ చేస్తాం, ధర్మం కోసం ఫైట్ చేస్తాం. ఎలాంటి కుల మత భేదాలు ఎలాంటివి మాకు ఉండవు. మీరు నా గురించి కూడా కనుక్కోవచ్చు. సో ఇవన్నీ చూసి శ్రీనివాస్ ముదిరాజ్ గారు నన్ను చాలా ఫోర్స్ చేశారు, డివిజన్ ప్రెసిడెంట్కి నువ్వే సూటబుల్ అని చెప్పి. ఆయనతో పాటు వేరే ఇతర లీడర్స్ కూడా, మా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా నించున్నారు. ఆయన కూడా నా కోసం డ్రాప్ అయిపోయారు ఇమీడియట్గా. లేదు మనోజ్ నువ్వు యంగ్ అండ్ నా స్పీచ్ విన్నర్ యాక్చువల్గా. సో ఆయన డ్రాప్ అయిపోయారు డివిజన్ ప్రెసిడెంట్ నుంచి. అండ్ ఐ వాజ్ యునానిమస్లీ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ యాజ్ ఎ డివిజన్ ప్రెసిడెంట్. అయితే ఆ టైంలో నాకు ఏమీ తెలియదు ఎలక్షన్ గురించి. ఏదో ఎలక్షన్లో పనిచేశాను ఒక కాంగ్రెస్ ఎలక్షన్లో మా ఫ్రెండ్తో, కానీ బూత్ అంటే ఏంటి, ఎలా అంటే ఏంటో తెలీదు. అప్పుడే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. నేను ఇంకా అక్కడి నుంచి ఇంకొకసారి ప్రెసిడెంట్ పోస్ట్ అంటే ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ పోస్ట్, వెరీ రెస్పాన్సిబుల్ పోస్ట్. ఇట్లాంటప్పుడు నేను ఐ హ్యావ్ టు టేక్ ఎ స్ట్రాంగ్ డిసిషన్ బికాజ్ ఐ వాజ్ ద క్యాప్టెన్ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ ఎస్. సో యూ ఆర్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ టు లీడ్ ద టీమ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అట్లానే ఇది పార్టీలో కూడా, భారతీయ జనతా పార్టీలో చాలా సిస్టమేటిక్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద డివిజన్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెసిడెంట్. ఇన్ ద అసెంబ్లీ ఇట్స్ కన్వీనర్, దాని తర్వాత పై వాళ్ళు. సో ఇలాగా నాకు ఏమీ తెలీదు. బట్ నా ఫ్రెండ్స్ అందరు కూడా, నా డివిజన్లో కార్యకర్త, ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ డివిజన్. సో ఆ కార్యకర్తలు అందరు కూడా, సీనియర్స్ అందరు కూడా చాలా బాగా గైడ్ చేశారు, హెల్ప్ చేశారు, ధైర్యం ఇచ్చారు. నాకు మెయిన్ ఏంటంటే ధైర్యం ఇచ్చారు. చూడండి, కార్యకర్తలు ధైర్యం ఇస్తేనే ప్రెసిడెంట్ మంచిగా ఫ్రీగా వర్క్ చేయగలుగుతాడు. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కానీ ఆ ప్రాబ్లం లేదు. కానీ బట్ ఐ హ్యావ్ సీన్ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే ఈ రెండుని డిఫరెంట్ వేగా చూడాలి. ఇది ఒక కుటుంబం అన్నమాట. సో ఆ ప్రకారంగా నా థాట్స్ అన్నీ కూడా మాకు మంచి సంస్కారం ఇచ్చారు మా పేరెంట్స్. చాలా కింది లెవెల్ నుంచి వచ్చాను. నేను కూడా ఒక రేకుల ఇంట్లో ఉండి ఈరోజు ఎలా అయితే ప్రజలు
నీళ్ళ కోసము వాటర్ కోసము మనం చూస్తున్నాం మన డివిజన్లో. ఇవన్నీ నేను ఫేస్ చేసినాను. ఇవన్నీ నిన్న కూడా నేను ఒక జాయినింగ్స్లో చెప్పాను యాక్చువల్గా జేఎల్ఎస్ నగర్ హిల్ టాప్లో. సో ఎందుకంటే నేను పర్సనల్గా చిన్నప్పటి నుంచి అలా ఫేస్ చేశాను. ఐ హ్యావ్ వర్క్డ్ హార్డ్. నాకు ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, బోనస్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అని. ఐ డూ కార్పొరేట్ ఈవెంట్స్ ఫర్ కంపెనీస్. సో నేను యూత్ని గ్యాదర్ చేస్తాను. వాళ్ళకు కొంచెం ఏమైనా వర్క్ వైజ్ కానివ్వండి, ఇఫ్ దే ఆర్ ఇన్ డిఫికల్టీ ఐ హెల్ప్ దెమ్ అవుట్ అనమాట. ఉద్యోగం లాగా పెట్టడం అట్లా. నేను హైటెక్ సిటీలో చాలామందిని పెట్టాను. దాంతోపాటు మాకు హనుమాన్ చాలీసా టీం ఉంది. ఐఎమ్ ద వన్ ఆఫ్ ద ఫౌండర్ ఫర్ దట్ ఇన్ మల్లికార్జున. అది చాలా పెద్ద టీం అనమాట, కనిపించదు. ఎలా అయితే ఆర్ఎస్ఎస్ వర్క్ చేస్తుందో ఓన్లీ ఫర్ సేవ. సో వీ డూ ఓన్లీ సేవ ఓన్లీ ఆ హనుమంతుడు అనుగ్రహం నాకుంది. సో ఐఎమ్ ద ఫౌండర్ అండ్ నేను ఎప్పుడు ప్రతి ఇయరు పూజలు కానీ అలా చేస్తూ ఉంటాను. సో అవన్నీ నాకేంటంటే కలిసి వచ్చి ధైర్యంగా వచ్చి ఐ హ్యావ్ లెర్న్ ద సిస్టమ్ ఫస్ట్ 1 year నాకు సిస్టమ్ నేర్చుకున్నాను. దాంతోపాటు నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని నేను స్పీచ్ ఒకరు వినడం, నాకు స్పీచ్ కూడా ఇవ్వడం రాకపోతుండే. ఈవెంట్స్లో ఇంగ్లీష్లో అవన్నీ చెప్తాను కానీ స్పోర్ట్స్ ఈవెంట్స్, కానీ పొలిటికల్గా నాకు రాదు. సో ఐ యూస్ టు సీ ఇన్ యూట్యూబ్స్ అండ్ అయితే నరేంద్ర మోదీ గారు ఛాయ్ అమ్ముతూ ప్రధానమంత్రి అయ్యారు. అయితే నేను బీజేపీ ఒక బ్యాక్గ్రౌండ్ చూస్తే రోడ్డు మీద ఛాయ్ అమ్మేవాడు కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు. ఇది కుటుంబమైన పార్టీ కాదు, కుటుంబమైన పార్టీ కాదు. ఇది కంప్లీట్గా హూ డెడికేట్ ఈస్ లైఫ్ ఫర్ ద కంట్రీ, ఫర్ ద పీపుల్, ఫర్ ద కంట్రీ, ఫర్ ద పీపుల్. దిస్ ఈజ్ వాట్ భారతీయ జనతా పార్టీ. సో మా శ్రీనివాస్ ముదిరాజ్ గారిది కూడా నేను, ఎందుకంటే నేను అతను మెల్లమెల్ల క్లోజ్ అయ్యాను కాబట్టి అతని లైఫ్ కూడా నేను స్టడీ చేస్తే, గౌతమ్ నగర్లో ఆయన ఒక షాప్ నుంచి స్టార్ట్ చేశారు. బీజేపీ వాజ్ నాట్ అట్ ఆల్ ఇన్ ద పవర్. అంటే మీరు ఆలోచించండి, మేము ప్రజల కోసము మా డబ్బులు, ధర్నాల కోసం మా డబ్బులు పెట్టుకొని చేస్తాం. మేము పని లెటర్లు పెట్టడం కానీ, ధర్నాలు పెట్టడం కానీ అన్నీ చేసాం. చేసినాక కూడా ఒక పని రోడ్డు పడడమో నీళ్ళు పడడం వస్తుంది అంటే రూలింగ్ పార్టీ వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ డే మేమే చేసాము, మేమే చేపిస్తున్నామని చూస్తాడు. సో రూలింగ్ పార్టీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద అప్పర్ హ్యాండ్. సో ఆ విషయంలో ఏమవుతుందంటే మేము గమ్మున ఉండాల్సి వస్తుంది. కానీ పబ్లిక్కి ఇప్పుడు చాలా బాగా ఆహ్వానం అయిపోయింది. వాళ్ళకు దే ఆర్ మెచ్యూర్డ్ నౌ. అండ్ ఎస్పెషల్లీ యూత్ అంతా స్టడీ చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా చూస్తున్నారు. మేము ఇప్పుడు కొన్ని మీటింగ్స్లో చూసాము. అండ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ దుబ్బాక రఘునందన్ రావు గారు మా మంచి అడ్వకేటు, హార్డ్ వర్కింగ్ పర్సను, బాగా నాలెడ్జబుల్ పర్సన్. అతన్ని ఎలా అయితే పని చేశారో యూత్ అతను వెనకాల. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే భారతీయ జనతా పార్టీ నుంచి మీకు డెడికేటెడ్ కార్యకర్త ఎప్పుడు కూడా వేరే పార్టీకి వెళ్ళాడు. పవర్లో ఉన్నా లేకున్నా కూడా హీఈస్ ఇన్ ద పార్టీ. ఎందుకంటే ఇక్కడ చాలా సేవా సంస్థలు ఉన్నాయి. వీ కీప్ ఆన్ వర్కింగ్ ఫర్ ద పీపుల్, ఎస్పెషల్లీ వితౌట్ ఎనీ రిలీజియన్ ఆర్ క్యాస్ట్. అలాంటిది ఏం పెట్టుకోకుండా ఎవరికైనా మేము హెల్ప్ చేస్తూ ఉంటాము రకరకాలుగా. సో అలా చూసాము. ఇప్పుడు దుబ్బాక ఎలా అయితే చూసామో, రూలింగ్ పార్టీ టీఆర్ఎస్, కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అండ్ కేటీఆర్ గారు మున్సిపల్ హెడ్, చూసాం మనం ఎలా అయిందో ఎలక్షన్స్. అండ్ ఎలా రూలింగ్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంచి కాన్స్టిట్యూషన్ రాశారు. మన దేశము డెమోక్రాటిక్ కంట్రీ. ఇట్స్ ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అండ్ బై ద పీపుల్. ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అండ్ బై ద పీపుల్. అండ్ సమానమైన హక్కులు, ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. ఎవరైనా ఖండించవచ్చు, అపోజిషన్స్ కానివ్వండి. అందుకే మన దగ్గర అపోజిషన్స్ కానివ్వండి, వరల్డ్లో లార్జెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ మనది. అండ్ కాన్స్టిట్యూషన్ విచ్ వాజ్ రిటర్న్ బై ది బాబాసాహెబ్ అంబేద్కర్, హీ వాజ్ ద ఫౌండర్ ఫర్ దట్ అండ్ రైటర్ ఫర్ దట్. సో అందరు కూడా సపోర్ట్ చేసి ఆ మహానుభావుడు రాశాడు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ ఈరోజు పాలిటిక్స్ మనం చూస్తే మనకు అవన్నీ కనిపించట్లేదు. దే ఆర్ మిస్యూజింగ్ దట్, కంప్లీట్గా మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం దుబ్బాక ఎలక్షన్లోనే చూసాము. హౌ పోలీస్ డిపార్ట్మెంట్, ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు మాకు ఆదర్శం. పోలీస్ వాళ్ళని 4వ పులి అంటారు. అలాంటి వాళ్ళు కూడా దే మిస్యూజ్ దేర్ పవర్స్.
might be some, they have not done it intentionally, but definitely some pressure would have been then. But still, end of the day, it should be from your heart. You should think that what you are doing right or wrong. అలానే మా ఎంపీ గౌరవనీయులైన బంటి సంజయ్ గారు, he has been elected by the people to the parliament and he is the president of the state. How can you manhandle him? That is right? అది చాలా పెద్ద బుద్ధి చెప్పింది. అండ్ దట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్. ఈ డివిజన్కి వస్తే మా డివిజన్ మల్కాజ్గిరిలో వన్ ఆఫ్ ద బెస్ట్ డివిజన్స్ బికాస్ ఆఫ్ బెస్ట్ కార్యకర్తాస్ అండ్ డెడికేటెడ్ కార్యకర్తాస్, హార్డ్ వర్కింగ్ కార్యకర్తాస్ అండ్ వెల్ సపోర్టెడ్ కార్యకర్తాస్. ఇప్పుడు మీరు ఫస్ట్ డే నుంచి పాదయాత్ర చూడండి. మా దగ్గర 50 బూతులు ఉండే, ఇప్పుడు పెంచారు, 55 బూతులు ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% వీ హ్యావ్ కవర్డ్ ఇట్. అండ్ టుడే అండ్ టుమారో ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇట్. డోర్ టు డోర్ వీఆర్ డూయింగ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్. అండ్ గౌరవనీయులైన మా వదిన గారు ఎస్ సంతోషి శ్రీనివాస్ ముదిరాజ్ గారికి టికెట్ వచ్చింది. సో మీరు చూస్తున్నారు మా వదిన గారు ఎంత హార్డ్ వర్కింగ్ పాదయాత్ర చేస్తున్నారు. ఫస్ట్ టైం వాళ్ళ శ్రీనివాస్ ముదిరాజ్ గారికి అయితే 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది పార్టీలో. ఆయనకు ప్రతి ఒక్క సమస్యలు తెలుసు. ఈజ్ లోకల్. బట్ ఈరోజు మా వదిన గారు కూడా డెడికేటెడ్గా చేస్తున్నారు. వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. బట్ మా వదిన ఎస్ సంతోషి ముదిరాజ్ గారు మాత్రం 100% డోర్ టు డోర్ వెళ్తున్నారు. ఎక్కడ మిస్ అయితే కూడా మీ ఛానల్ త్రూ నేను ప్రజలని ఒకటే కోరుకుంటున్నాను, ఎక్కడన్నా ఏ గల్లీ అయినా ఏ ఇల్లు అయినా మిస్ అవుతే దయచేసి మాకు కాల్ చేయండి. మా పార్టీ ఆఫీస్ ఉంది గౌతమ్ నగర్ మెయిన్ రోడ్ మీద. మా కార్యకర్తలు ఇక్కడ కూర్చుంటున్నారు. వాళ్ళకి చెప్పండి, 99.9% మేము తప్పకుండా మీ దగ్గర తీసుకొస్తాం, చూపిస్తాం. ఇప్పుడు మాకు కొంచెం హనుమాన్పేట్ జ్యోతినగర్ మల్లికార్జున నగర్ దగ్గర అవ్వలేదు. మిగతా దగ్గర ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. కొంచెం అయ్యన్ నగర్లో అవ్వలేదు, బీఆర్ బస్తీలో. అక్కడ రఘునందన్ రావు గారిని తెచ్చాము, బట్ కొంచెం డోర్ టు డోర్ అవ్వలేదు అంతే. సో ఈ ఏరియాస్కి ఇంకెక్కడైనా మిస్ అయ్యామంటే మేము ప్రజలతో అదే కోరుకుంటున్నాము. మీరు ఓపెన్ హార్టెడ్గా మాకు కాల్ చేయండి. డెఫినెట్లీ వీఆర్ ఎట్ యువర్ డోర్ స్టెప్. అండ్ మీ సమస్యలు కూడా వింటాము, మీకోసం పని కూడా చేస్తాము. అంటే ఎండ్ ఆఫ్ ది నేనేమంటున్నా అంటే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న కార్యకర్త మా కింది నుంచి స్థాయి వచ్చిన వాడికి వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అనేది తెలిసి ఉంటుంది. మేము పవర్లో లేకున్నా కూడా మేము పని చేసాం. అంటే పవర్లో వచ్చాక పని చేయమా? దిస్ ఈజ్ ద క్వశ్చన్ మార్క్. ఓకే, అది యాక్చువల్ ప్రజలు ఆలోచించాలి, థింక్ చేయాలి. వీళ్ళు కింద స్థాయి నుంచి వచ్చారు. వీళ్ళు కింద స్థాయి నుంచి వచ్చినప్పుడే మేము అయ్యన్ నగర్, మా శ్రీనివాస్ అన్నగారు అయ్యన్ నగర్ నుంచి డీసీఎంలో ప్రజలని నింపి ధర్నాలు పెట్టించారు మున్సిపల్ ఆఫీస్లో. 6 years బ్యాక్ ముందు చెప్తున్నాను. బికాజ్ ప్రజలు చెప్తారు మాకు, వీ హ్యావ్ లర్న్ దట్. సో అంత ఉద్యమాలు చేశాడు ఆయన. తెలంగాణ ఉద్యమం చేశాడు, నీళ్ళ కోసం ఫైట్ చేశాడు. ఆ నీళ్ళ కోసం యాక్చువల్గా మేమే సెంట్రల్ మినిస్టర్స్తో నీళ్ళతో మాట్లాడి మేము బస్తీ బాటా అని చెప్పి మా మురళీధర్ రావు నేషనల్ జనరల్ సెక్రటరీ ఆయనని పిలిపించాము. ఆ వాయిస్ నరేంద్ర మోదీ దాకా పోయేటట్టు చేశాం మేము. ఒక తర్వాత ఒక లీడర్ని మాకు వేసినా వేయకపోయినా, మాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా మేము చేసాము. అది అంత ప్రెజర్ చేశాము. ప్రెజర్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు వచ్చి మేమే చేశానని అన్నారు. కానీ ప్రజలకు తెలుసు అది. సో ఈరోజు ఒక చిన్న కార్యకర్త నుంచి వచ్చి పైకి వచ్చిన 20 ఏళ్ళ నుంచి పార్టీని నమ్మి కన్వీనర్ స్థాయికి వచ్చి 9 డివిజన్లకి హెడ్ శ్రీనివాస్ ముదిరాజ్ గారు కన్వీనర్, 9 డివిజన్లకి హెడ్ ఉండి ఆయనకి ఈరోజు 141 డివిజన్ నీకు సూటబుల్ అని చెప్పి పార్టీ భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు అతన్ని గుర్తించి మీ భార్య సూటబుల్ అవుతుంది, ఈ రోజు దాకా నువ్వు కూడా పనిచేసావు, ఇప్పుడు మీ భార్యని కూడా తీసుకున్నాడు. ఇది మహిళా రిజర్వేషన్ అయింది. సో జనరల్, సో మీ భార్యతో సహా నువ్వు కూడా ముందుకు నడు అని చెప్పేసి పార్టీ అతన్ని ఆదేశించింది. అండ్ డెఫినెట్లీ మా వదిన గారు కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఆమె కూడా మీరు చూస్తున్నారు హౌ డెడికేట్లీ డోర్ టు డోర్ స్టెప్ టు స్టెప్స్ ఆమె వెళ్తుంది. సో శ్రీనివాస్ ముదిరాజ్ గారు కూడా బిజినెస్ మ్యాన్, చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్లో వచ్చారు. అండ్ నౌ ఈజ్ గుడ్. అండ్ ఎప్పుడైనా కూడా ప్రజల కోసం ఎనీ టైం ఉంటారు. అది ఎలాంటి ప్రాబ్లమ్స్.
ఇప్పుడు ఇవి మున్సిపల్ ఎలక్షన్స్ కాబట్టి ఎస్పెషల్లీ రోడ్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, వీటి మీద ఒక మున్సిపల్ కార్పొరేటర్ వర్క్ చేస్తాడు. బిందున్న కార్పొరేటర్స్ ప్రజలు చూశారు. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద నేమ్, ఎవరి పేరు నేను చెప్పాలని నాకు ఇష్టం లేదు, బికాజ్ మాకు ఒక సంస్కారం ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్. బట్ ప్రజలు అది తెలుసుకోవాలి, ఏం చేశారు, ఎక్కడి దాకా వెళ్ళారు. ఇప్పుడు ఇది లోకల్లో ఉంటాడు. మా శ్రీనివాస్ ముదిరాజ్ అన్న, మా వదిన గారు దయానంద్ నగర్లోనే ఉంటారు. వాళ్ళు పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. వాళ్ళ అత్తగారు కూడా ఇక్కడే, అండ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడే, వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారు ఇక్కడే, అన్న తమ్ముళ్ళు అందరు ఇక్కడే ఉంటారు. సో ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా, వెరీ ఈజీ టు రీచ్ ఇట్ అవుట్. లేకపోతే కార్లో ఎక్కడో తిరిగి లేడమ్మా, అక్కడ వెళ్ళాడమ్మా, ఇక్కడ వెళ్ళాడా అనే రీజనే లేదు. సో ప్రజలు తప్పకుండా మా దిక్కు చూస్తున్నారు. అండ్ నేను ప్రజలను మళ్ళీ ఒకసారి దండం పెట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మిషన్ ఓటింగ్ కాదు, బ్యాలెట్ ఓటింగ్. సో దయచేసి మీరు స్టాంపు కొట్టేటప్పుడు కమలం గుర్తుకే కొట్టాలి, కరెక్ట్గా చూసి కొట్టాలి. తప్పు కొడితే మళ్ళీ మీ ఓటు వేస్ట్ అవుతుందమ్మా తల్లి. సో యూత్ నిజంగా కూడా నేను చూశాను, చాలా మీటింగ్స్ అటెండ్ చేస్తున్నాను. యూత్ వాళ్ళ పేరెంట్స్ని గైడ్ చేస్తున్నారు. అది సేమ్ థింగ్ దుబాకలో అయింది. సేమ్ థింగ్ గౌరవనీయులైన మా రఘునందన్ అన్నగారు దుబాక ఎమ్మెల్యే, హీఈస్ ద ఇన్ఛార్జ్ ఫర్ కంప్లీట్ మల్కాజ్గిరి అసెంబ్లీ. సో ఫస్ట్ డేనే మేము ఏ రోజైతే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసామో ఫస్ట్ డేనే ఆయన మాకు ఫస్ట్ ఇచ్చారు. వేరే డివిజన్స్ కూడా వెళ్ళారు, బట్ మాతోని పాదయాత్ర చేశారు 2.5 hours అన్న. దాని తర్వాత 1/2 hour ఎంత మంచి స్పీచ్ ఇచ్చారు. అది కూడా ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడే నేను వస్తాను. ఎందుకంటే ఈరోజు మా శ్రీనివాస్ ముదిరాజ్ అన్న, సంతోషి వదిన పని చేయకపోతే ప్రజలు డైరెక్ట్ రఘునందన్ అన్నకు చెప్పొచ్చు. మా భారతీయ జనతా పార్టీ మామూలు పార్టీ కాదు. రేపు నువ్వు ఎలక్ట్ అయినాక పని చేయకపోతే ఎలా పని చేపియాలనేది వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఇది సిస్టంలో నడుస్తుంది, ఒక సిద్ధాంతంలో నడుస్తుంది కాబట్టి. సో అందుకే రఘునందన్ అన్న గారు ఏం చేశారు, మీ 141 డివిజన్లో బస్తీ చాలా పెద్దగా ఉంది కదా, వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి కదా అని ఆయన పాదయాత్ర చేశారు 2.5 hours. కింద డోర్ టు డోర్ కల్చర్, ఆయన పూర్తి సమయం ఇచ్చారు. అతను నైట్ 9-10 అయినా కూడా మహిళలతోని వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు కనుక్కొని ఆయన చాలా మంచిగా వాళ్ళకి స్పీచ్ చేయడం కానివ్వండి, ఎన్నో విషయాలు తెలియజేశారు. సో ఇది అండి నా కెరియర్. ప్రస్తుతానికి ఐఎమ్ ద ఎక్స్ డివిజన్ ప్రెసిడెంట్ అండ్ కష్టపడుతున్నాము. ప్రజలను ఒక్కటే మరొకసారి కోరుకుంటున్నాను, కమలం గుర్తుకే మీ ఓటు, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. అండ్ దయచేసి కమలం గుర్తుకు ఓటేయండి. ఇప్పుడు పార్టీ నుంచి ఎవరెవరు వచ్చారు, ఇప్పుడు ప్రచారం చేశారు, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నది, ఇంకా పార్టీ పెద్దల గురించి మీరు ఏమైనా మీ మాటలో చెప్పండి. ముందుగా అయితే మా గురుగారు, మా అందరికీ గురువే, గౌరవనీయులైన శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, ఎప్పటి నుంచి అయితే ఆయన మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ ఉన్నారో, ఆయన ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి మల్కాజ్గిరికి 2 times ఎమ్మెల్యేగా ఫైట్ చేశారు. 2014లో కూడా పాపం జస్ట్ 2000 ఓట్స్తో ఓడిపోయారు అండ్ సెకండ్ ప్లేస్ వచ్చారు. మొన్న 2019లో కూడా దాని తర్వాత ఎమ్మెల్సీ ఫైట్ చేశారు, ఎమ్మెల్సీ గెలిచారు, సిట్టింగ్ ఎమ్మెల్సీ. దాని తర్వాత 2019లో కూడా సెకండ్ ప్లేస్ వచ్చారు. ఆయన ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్తని, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇలాంటి లీడర్ నేను ఎప్పుడు చూడలేదు. వెరీ సాఫ్ట్, నైస్, ఇంటలెక్చువల్ పర్సన్, ఈజ్ ఎ హైకోర్ట్ అడ్వకేట్ అండ్ నైస్ పర్సన్. హైకోర్ట్ అడ్వకేట్ చాలా మంచి. అంటే మీరు 1-2 సార్లు వెళ్ళారనుకోండి, మీ పేరు గుర్తుపెట్టేసుకుంటారు. ఇంతమంది పేరు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా అంత ఈజీ కాదు. ఇవన్నీ నన్ను ప్రోత్సహించింది. ప్రతి ఒక్క పేర్లతో పిలవడం అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు నా 10 సార్లు చెప్పినాక కూడా. ఎందుకంటే ఎంతోమంది వచ్చి కలుస్తారు రోజు. ఇప్పుడు మరి COVID-19 అప్పుడు చూడండి చాలా బాగా పనిచేశారు. అయితే
మాకు మల్కాజ్గిరికి నేను ఎలా అయితే ముందు చెప్పానో, రఘునందన్ రావు గారు మన దుబ్బాక ఎమ్మెల్యే గారు ఆయన ఇన్ఛార్జ్ మల్కాజ్గిరి ఎస్ఎంకి, ఆయన ఫస్ట్ డే పాదయాత్ర చేశారు జేఎల్ఎస్ నగర్ నుంచి ఐఎన్ నగర్ వరకు. దాని తర్వాత కిషన్ రెడ్డి, గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఆయన వచ్చారు. ఆయనతో పెద్ద ఎత్తున దగ్గర ఒక 500 బైక్స్తో ర్యాలీ తీసాము జ్యోతినగర్ నుంచి ఉత్తమ్ వరకు, అలాంగ్ విత్ పాదయాత్ర విత్ మోర్ దెన్ 2000 మెంబర్ పీపుల్. దాంట్లో మహిళలు ఉన్నారు, కాలనీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, చాలామంది స్వచ్ఛతంగా వచ్చిన వాళ్ళు, 99% స్వచ్ఛతంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో కిషన్ రెడ్డి గారితో మా ఎన్ రామచంద్రరావు అన్నగారు కూడా ఉన్నారు. సో ఇప్పటి వరకు అయితే మాకు ముగ్గురు లీడర్స్ మా డివిజన్కి వచ్చి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డివిజన్, వన్ ఆఫ్ ద బెస్ట్ కార్యకర్తాస్, బూత్కి కార్యకర్తలు ఉన్నారని తెలుసు వాళ్ళకు, పేరు అండ్ బూత్లో ఉన్న కార్యకర్త పేరు తెలుసు వాళ్ళకు. మాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్ ఫోన్ ఎత్తారు పేరుతో. చెప్పండి మనోజ్, చెప్పండి బాలు, చెప్పండి అనిల్, చెప్పండి కోటేశ్వర్ గారు అని ఇలా పలకరిస్తారనమాట, అంత దగ్గర ఇది. సో దానివల్ల ఇప్పుడైతే వాళ్ళు వచ్చారు. ఇంకెవరైనా వస్తున్నారు అంటే హైకమాండ్ నుంచి వస్తుంది మాకు. ప్రస్తుతానికి ఈ 3-4 డేస్లో అయితే మాకు మా పార్టీ తరఫు నుంచి, సెంట్రల్ నుంచి కానివ్వండి, స్టేట్ నుంచి కానివ్వండి, 3 డైనామిక్ లీడర్స్ వచ్చారు భారతీయ జనతా పార్టీ నుంచి. ఇంకేమన్నా మళ్ళీ మీరు మేడం నేను చెప్పాలి. నేను ప్రజలందరికీ తల్లి, తండ్రి, అమ్మ, చెల్లె, అక్క, పిన్ని, బావ, కొంచెం తెలుగులో నేను వీక్ కానీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక చేతులు జోడిన దండం పెట్టి మా వదిన గారిని సంతోషి శ్రీనివాస్ ముదిరాజ్ గారిని గెలిపియాలి. తప్పకుండా కమలం గుర్తుకు మీ ఓటేసి తప్పకుండా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇంకొక చిన్న విషయం చెప్తాను, మహిళలు ఇది గమనించాలి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి లోక్సభలో అందరికంటే ఎక్కువ ఎంపీలు మహిళలే ఉన్నారు. ఇప్పుడు దాకా ఉన్న 70 సంవత్సరాల పాలనలో ఏ పార్టీ చేయలేదు అది. మా నరేంద్ర మోదీ గారు మహిళల్ని ఎంత బాగా గుర్తిస్తున్నారు చూడండి. వాళ్ళ సమస్యలు కానివ్వండి, గ్యాస్ సమస్య కానివ్వండి, ఎలక్ట్రిసిటీ సమస్య కానీ, రోడ్ సమస్యలు కానీ, ఊరికి నీళ్ళ సమస్య కానివ్వండి. నార్త్లో మీరు చూస్తే ఇక్కడ ఎన్నో స్కీమ్స్ పబ్లిక్కి రాలేదు, కానీ నార్త్లో చూస్తే మహిళలకు ఉచితంగా గ్యాస్, ఉజ్వల్ యోజన, అట్లా యోజనలు చాలా ఉన్నాయి. నేను చెప్తే చాలా పెద్దగా ఉంటుంది లిస్టు, కానీ మహిళలని ఎంత బాగా గుర్తిస్తారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తారు చూడండి. 2014 నుంచి 2019 వరకు మీరు లోక్సభలో చూడండి, అతి ఎక్కువ మినిస్టర్స్, అతి ఎక్కువ ఎంపీస్ మహిళలు ఉన్నారు వేరే పార్టీ నుంచి ఇప్పుడు దాకా అయిన పరిపాలనలో. సో నేను అందరు కూడా అందరికి కూడా చెప్తున్నాను, ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కమలం గుర్తుకి చూసి కరెక్ట్గా మధ్యలో ఆ స్టాంప్ అక్కడిక్కడ పడకుండా, ఎందుకంటే అక్కడిక్కడ పడ్డదంటే రిజెక్ట్ అయిపోతుంది. కరెక్ట్గా ఆ బాక్స్లోనే, ఆ పువ్వు మీదనే దెబ్బ పడితే మీ ఓటు కరెక్ట్గా పడినట్టు. సో దయచేసి అందరు కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసి మీరు కంపల్సరీ పోలింగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలింగ్ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే ఓటు హక్కు అనేది, పవర్ అనేది మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు ఎందుకు లేండి ఓటేయను ఎందుకంటే యూజువల్గా చాలా మనం చూస్తాం అట్లాంటివి, అవన్నీ చేయకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో మీకు మెయిన్ పవర్ అంటే మీరు ఇప్పుడు మీ యొక్క సమస్యలను మీరు తీర్చుకోవాలి అంటే ఓటుతోనే మీరు చేయగలుగుతారు, ఓటు వేస్తేనే చేయగలుగుతారు.
దయచేసి మీరు పొద్దున్న నుంచి సాయంత్రం లోపల 5 గంటల లోపల పొద్దున్నే వచ్చేసేయండి. 2 నిమిషాల కంటే ఎక్కువ టైం పడదు. 2 నిమిషాలకు వచ్చి బ్యాలెట్ పేపర్ చూసి కమలం గుర్తుని చూసి సరిగ్గా కరెక్ట్గా స్టాంపింగ్ చేయండి. కమలం గుర్తు మీదనే వేయండి. అండ్ మా వదిన ఎస్ సంతోషి శ్రీనివాస్ ముదిరాజ్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. ఎస్ సంతోషి శ్రీనివాస్ ముదిరాజ్ గారి నాయకత్వం, ఎస్ సంతోషి శ్రీనివాస్ ముదిరాజ్ గారి నాయకత్వం. మనోజ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్ పార్టీ ఏమంటుందంటే బీజేపీ హైదరాబాద్లో వస్తే మత కలహాలు జరుగుతాయి అని చెప్పేసి అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? నిజంగా అట్లా జరగా లేకపోతే వాళ్ళు ఎందుకన్నారు? గొడవల గురించి చెప్తున్నారు. ఒక్కసారి మన మ్యాప్ చూస్తే, ఇండియా మ్యాప్ చూస్తే టాప్లో ఏమున్నది? కాశ్మీర్ ఉంది. ఇప్పుడు 370 ఆర్టికల్ మా నరేంద్ర మోదీ అన్నగారు తీసేశారు. అక్కడ ఏమైనా గొడవలు అయ్యాయా? ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా చెప్పండి? అయోధ్యలో రామ్ జన్మభూమి గురించి వచ్చింది. ఏమైనా లా అండ్ ఆర్డర్స్ ప్రాబ్లమ్స్ వచ్చిందా? రాలేదు. అంటే దాని అర్థం ఏంది? వన్స్ అగైన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ దాని అర్థం ఏంటి? కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క క్యాస్ట్, ప్రతి ఒక్క రిలీజియన్కి తీసుకొని నడుస్తున్నారా లేదా అనేది ఇప్పుడు ప్రజలు ఆలోచించాలా. నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. రాంగ్ వేరే పార్టీస్ దాన్ని మిస్గైడ్ చేస్తున్నారు. పబ్లిక్ ఆలోచించాలి. ఇక్కడ నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలామంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంత మంచి వాళ్ళంటే ఈరోజు మీరు చూడండి, యూట్యూబ్ ఛానల్స్లో చూడండి, దే ఆర్ రెడీ టు ఓట్ ఫర్ నరేంద్ర మోదీ. ఎన్ని జాయినింగ్స్ అవుతున్నాయి. లద్దాఖ్లో ఎలక్షన్స్ అయ్యాయి, ఎవరికి వచ్చిందండి? బీజేపీకి వచ్చింది కదా. ఎక్కువ మెజారిటీ అక్కడ మైనారిటీసే ఉన్నారు కదా. బీజేపీకి ఎందుకు వేశారు? అక్కడ గొడవలు అయ్యా? ఈరోజు 6 ఏళ్ల నుంచి ఎలాంటి బాంబ్ బ్లాస్ట్లు అని అవుతున్నాయా కంట్రీలో? ఎందుకంటే నరేంద్ర మోదీ ఫస్ట్, కంట్రీ ఫస్ట్ అన్నారు. బార్డర్స్ అంతా టైట్ చేసేసారు. ఎలాంటి మిలిటెన్స్ ఇలా రావట్లేదు. ఎంత సర్చ్ నడుస్తుంది, ఎక్కడ కూడా మిలిటెన్ ఉన్నా అతన్ని తీసి కాల్చి పాడేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంది? మన కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ సేఫ్ ఉన్నాడు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫస్ట్ సేఫ్ ఉన్నాడు. అది ఎలాంటి కుల మతాలు, ఎలా మైనారిటీస్ కానివ్వండి, ఎలాంటి వాళ్ళని కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ అండ్ రిలీజియన్స్. సో ఇప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చామనుకోండి, హైదరాబాద్లో తెలంగాణకు వచ్చామనుకోండి, తెలంగాణ రూలింగ్ పార్టీ ఎవరండి? టీఆర్ఎస్. సో బైన్సాలు ఎందుకు గొడవలైనాయండి? పూర్తి బాధ్యత ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ది. ఫస్ట్ కంట్రీ ప్రజలకు సేఫ్టీ ప్రొడ్యూస్ చేయాలా, సేఫ్టీ చేయాలా. దుబాకలో ఎందుకండి గొడవలు అవన్నీ? ఎక్కడుంది సెక్యూరిటీ? ఎక్కడుంది ప్రొటెక్షన్ పబ్లిక్కి? మళ్ళీ మీరు అంటారు మేము కుల మత భేదాలు చేస్తామనేసి, మైనారిటీస్ని మిస్గైడ్ చేస్తామని చెప్పేసి. ఇప్పుడు పెట్టిన స్కీమ్స్ అండి, అవి ఏమైనా కులము మతము పేరు అని చెప్పి పెట్టారా? వాళ్ళు కూడా చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు కదా. 3 తలాక్ ఎవరి కోసం అండి? మహిళల కోసం, మహిళల సేఫ్టీ కోసం పెట్టారు నరేంద్ర మోదీ. ఒకటే రూల్, ఒకటే లా కంట్రీలో నడవాలని. 2 రూల్స్, 2 లాలు కాదు. పార్లమెంట్ ఎందుకు ఉంది? లాస్ క్రియేట్ చేయడానికి, పబ్లిక్ సేఫ్టీ చూడడానికి, పబ్లిక్ డెవలప్మెంట్ చూడడానికి, పబ్లిక్కి జాబ్స్ రావడానికి, పబ్లిక్కి ఇల్లు రావడానికి. ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తేనే కదా కంట్రీ పేరు వస్తుంది. వరల్డ్లో ఎందుకు వస్తుందండి? ఈరోజు నరేంద్ర మోదీ గారిని వరల్డ్లో ప్రతి ఒక్క కంట్రీ చూస్తుంది. ఎందుకు చూస్తుంది? ఆయన దిక్కు ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ 5లో ఉన్నారు. ఎందుకున్నారు? ఉట్టిగానే ఉన్నారా? ఇది మైనారిటీ కంట్రీస్ ఆలోచించాలి. మైనారిటీ కంట్రీస్తో కూడా ఎంత మంచి రిలేషన్స్ పెట్టుకున్నారు అది చూడాలి. మైనారిటీస్ ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న మైనారిటీస్ నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా. మన నరేంద్ర మోదీ గారు మైనారిటీస్ ఉన్న కంట్రీస్కి వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, నరేంద్ర మోదీ గారిని ఎంత మెచ్చుకుంటున్నారు. ఇండియా ఈజ్ గోయింగ్ టు రూల్ కంప్లీట్ వరల్డ్ బికాస్ మన సంస్కారం అలాంటిది. వీఆర్
మనమందరం భారతీయులం. ఊకే బీజేపీ వస్తే ముస్లిమ్స్కి అజ్జరు ఇజ్జరు. ఇప్పుడు నేను ఒకటే అంట, ఈ పెట్టిన స్కీమ్స్ ముస్లిమ్స్ యూజ్ చేసుకోవట్లేదా? వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు దే ఆర్ డెవలపింగ్, వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి, మహిళలకు రైట్స్ వస్తున్నాయి, వాళ్ళకు రైట్స్ వస్తున్నాయి. అందుకే చాలామంది డెవలప్మెంట్ అనేది ఏదో ఒక రోజు అయితే నిజం బయటికి రావాల్సిందే కదా అండి, మెల్లమెల్లగా వస్తుంది. ఇప్పుడు సిఏ మీద అయింది గొడవ, రాంగ్ మిస్గైడ్ చేశారు. ఇప్పుడు ఉందా అది పబ్లిక్లో? లేదు అది. ఎందుకంటే ఆయన ఏమన్నారు, ఇక్కడ ఉన్న కంట్రీలో ఉన్న ఎలాంటి మైనారిటీకి ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ దాన్ని అనవసరంగా న్యూసెన్స్ చేశారు, అన్నీ చేశారు. అది చేసిన తర్వాత కూడా ఎన్నో ఎలక్షన్స్ అవుతున్నాయి. ఏమైనా ప్రాబ్లం ఉందా? బీజేపీయే గెలుస్తుంది. అది బీహార్ కానివ్వండి, అది మధ్యప్రదేశ్ కానివ్వండి, అది రాజస్థాన్ కానివ్వండి, అది గుజరాత్ కానివ్వండి, అది ఇంకా మన తెలంగాణ కానివ్వండి. ఎందుకు గెలుస్తుంది బీజేపీ? ఒకవేళ నరేంద్ర మోదీ గారు తప్పుదారి తీస్తుంటే అందుకు అర్థం అవుతుంది అది. సో అలాంటిది ఏం ప్రాబ్లం లేదు నా బట్టి. అండ్ నేను కూడా నా తరఫు నుంచి ఒక భారతీయ జనతా పార్టీకి నాయకుడిగా ఉన్నా కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మా ఎంఏ మా కిషన్ రెడ్డి అన్నగారు ఉన్నారు, ఆయన కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మైనారిటీస్ ఉన్నారు, ఎంత ప్రేమిస్తారు ఆయనని. మా రామచంద్ర అన్నగారు ఉన్నారు, నేను వెళ్తూ ఉంటాను, మైనారిటీస్ వస్తారు, ఎప్పుడన్నా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇమీడియట్గా ఫోన్ చేస్తారు, ఇమీడియట్గా సాల్వ్ చేస్తారు. మా బండి సంజయ్ ఉన్నాడు, మేము మా ధర్మాన్ని మీ ధర్మం మా ధర్మం మాకు గొప్ప, మీ ధర్మం మీకు గొప్ప అంటాం. కానీ అందరం కలిస్తేనే దేశం బాగుపడతాం, మనం బాగుపడతాం, ప్రపంచానికి ఒక దారి చూపిస్తాం. సో అలాంటిది ఏం లేదు. నేను కూడా ప్రజలను ఒకటే కోరుతున్నాను, ఎలాంటి భేదాలు లేవు భారతీయ జనతా పార్టీ నుంచి. మీరు దయచేసి ఆలోచించాలి, మనము అందరి మాట వినాలి, మాట విని ప్రశాంతంగా ఒక రూమ్లో కూర్చొని ఆలోచించాలి, ఎవరు ఏం చెప్పారు, ఎవరు ఏం చేశారు. ఎందుకంటే కళ్ళతోని చూసింది, సొంత చెవులతోని విన్నదే నమ్మాలి. రాజకీయంలో వేరే వాళ్ళు చాలా ఎన్నో చెప్తారు, అది రాంగ్. మీరు ఫస్ట్ కళ్ళతో చూడండి. మీకు పెట్టిన స్కీమ్స్ని పోయి బ్యాంక్లో పోయి డైరెక్ట్ బ్యాంక్ లింక్ పెట్టారు, దాంట్లో పోయి అప్లై చేయండి. రాకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి, మాకు ఈ స్కీమ్ ఇస్తలేడు నరేంద్ర మోదీ, ఎందుకు ఇస్తలేడని. సో దయచేసి మైనారిటీస్ అందరు కూడా ఆలోచించాలి. అండ్ వాళ్ళు 100% మీరు వేరే స్టేట్స్లో చూస్తున్నారు, వాళ్ళు నరేంద్ర మోదీనే చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీనే చూస్తున్నారు, కమలం గుర్తుకే ఓటేస్తున్నారు. భారత్ మాతాకి జై, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. మనోజ్ గారు, ఇప్పుడు మన డివిజన్లో నార్త్ ఇండియన్స్, మార్వాడీస్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? सभी भाइयों और बहनों को मेरा प्रणाम। मैं मनोज प्रभाकर पैनोली देहरादून से हूँ। तो जैसे हमारे भाई साहब ने अभी पूछा है कि हमारे डिवीज़न में 141 गौतम नगर भारतीय जनता पार्टी मलकाजगिरी गौतम नगर 141 डिवीज़न में काफ़ी सारे नॉर्थ इंडियंस है, राजस्थानी हैं, हरियाणा वाले हैं, बिहारीस है, और कश्मीर से है, बेंगलुरु से है, चेन्नई से है, हर स्टेट से 141 गौतम नगर डिवीज़न में आप सभी बसे हुए हैं। काफ़ी शॉप्स वगैरह है, आपको भी मैं भी बसा हुआ हूँ मल्लिकार्जुन नगर में 85 से। तो आप लोग सब मेरे को देखते हैं और नमस्ते करते हैं, मैं भी नमस्ते करता हूँ, जय श्री राम बोलता हूँ। तो आप लोग भी मेरा बहुत अच्छा साथ देते हैं। अगर हम आपके घर घर नहीं आए हैं, चिंता मत करिए, हम लोग हैं आपके साथ, भारतीय जनता पार्टी है आपके साथ। हमको पहले जीतने दो। वैसे तो हम कोशिश कर रहे हैं हर जगह, आप लोग हमारे साथ हैं, हमें पता है। इसमें मैं एक ही चीज़ आपसे फिर से रिक्वेस्ट करूंगा कि आप कमल का बटन पे स्टैंपिंग करिए, वोटिंग करिए, कमल को जिताइए, नरेंद्र मोदी को जिताइए, भारतीय जनता पार्टी को जिताइए। और मैं आपसे फिर से एक बार रिक्वेस्ट कर रहा हूँ, हमारे 141 गौतम नगर डिवीज़न भारतीय जनता पार्टी से संतोषी श्रीनिवास मुदिराज खड़े हैं और आपके सेवा के लिए हाजिर हैं।
इसीलिए आपका इंतज़ार कर रहे हैं। 1 तारीख को आप सब वोट करिए। 1 तारीख दिसंबर को 2020 में उस दिन वोट करिए। संतोषी श्रीनिवास मुदिराज को जिताइए। आप सब लोग श्रीनिवास मुदिराज को अच्छे से जानते हैं कि वो कितने गरीबी से का मेहनत से आज एक स्थाई पे वो पहुँचे हैं और आज पार्टी ने विश्वास करके उनको टिकट दिया है। नरेंद्र मोदी जी ने उनको टिकट दिया है ताकि 141 डिवीज़न में सब लोगों को सबका साथ सबका विकास, ताकि उसके लिए श्रीनिवास मुदिराज सही है और आप लोग सब उसको जिताएंगे। हमारी भाभी को संतोषी श्रीनिवास मुदिराज को जिताएंगे। कमल के फूल को आप खिलाएंगे। तो आप 1 तारीख को वोटिंग करिए। और इस बार मशीन्स नहीं है, बैलेट वोटिंग है, पेपर। आप कमल के बटन के ऊपर स्टैंप करना है आपको और सही स्टैंपिंग करिए, कृपया करके सही स्टैंपिंग करिए ताकि आपका वोट वेस्ट ना हो, ताकि आपका वोट खराब ना हो। कमल के फूल पे सही जगह देख के सही जगह स्टैंप मारिए। इसीलिए मैं नॉर्थ इंडिया के और तेलंगाना के बाहर अलग स्टेट से निवासियों को सबसे अपने दिल से प्रार्थना करता हूँ, हाथ जोड़ के प्रार्थना करता हूँ, हम सब आपके साथ हैं। आप कृपा करके वोटिंग कीजिए, संतोषी श्रीनिवास मुदिराज को जिताइए। भारत माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद।